అదేంటి సార్, నేనేం చెప్పకుండా నవ్వేస్తున్నారేటి? ఏమయ్యా నువ్వు చెప్పిన తర్వాత ఎలాగో నవ్వు వస్తుంది కదయ్యా. నవ్వండి సార్, బాగా నవ్వండి. మీ ముగ్గురు కూతుళ్ళు ఆ ముగ్గురు నుంచి చేస్తారు కదా, అప్పుడు మిమ్మల్ని చూసి జనాలు అవుతారు. నవ్వండి. తింగరగా మాట్లాడు, అసలు విషయం ఏంటో చెప్పు. ఏం చెప్పంటారు సార్, ఆ ముగ్గురికి మచ్చుకైన మానత్వం కానీ శాంపిల్కి సేవా గుణం కానీ లేదు సార్. నెలకి ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు సార్. నేను మారు వేషంలో ముష్టోడు గెటప్లో వెళ్ళి బాబు ధర్మం చేయండి అంటే నన్ను కుక్కను కొట్టినట్టుకున్నాడు సార్. నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందాయ్యా? ఫ్లైట్ టికెట్ కొనుక్కుని ఇండియా నుంచి మలేషియా వెళ్ళి మలేషియా అడుక్కుంటాడేమయ్యా? మన పొరువేం కావాలి, మన కంట్రీ పొరువేం కావాలి, అందుకే కొట్టింటారు. మరి ఇదిగో వాళ్ళు నాకు ఇంకా బాగా నచ్చేసారు. అలాగే సార్. ఫోన్లే సార్, ఏం బాధపడకండి. ఒక్క విషయంలో మీరు సూపర్ సార్. ఏ విషయంలో? మీ గెటప్ నటన అన్ని అదిరిపోయాయి సార్. నన్ను కొడతారేంటి సార్? బంగో పెట్టి కొట్టమని సలహాలు ఇచ్చింది మీరేగా. చెప్పారు కదా.